టిహెచ్ఎఫ్ఎమ్స్ ఫైనలీ ఒక ఫ్యాన్ బాయ్గా మాట్లాడే టైం వచ్చింది, లేకపోతే సమయం దొరికింది. చిన్నప్పటి నుంచి మహేష్ బాబు అంటే పిచ్చి 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 ఫ్యాన్ నేను. మహేష్ బాబుకి పుట్టింది 2004 కానీ 2006లో రిలీజ్ అయిన పోకిరిని ఎంతలా చూసేవాడిని అంటే నాకు ఇప్పటికీ కూడా గుర్తు. ఐ మీన్ నో డిస్రెస్పెక్ట్ టు ఎనీవన్, బట్ మా అబ్బా మరియు జేజ వాళ్ళ ఇంట్లో అందరూ కూర్చొని కొత్త సినిమాని మగధీర అందరూ చూస్తుండే. అప్పుడు సిడీలు డివిడీలు దొరికేవి. సో ఆ మగధీర సినిమాని తీపించి మళ్ళీ పోకిరి వేయించేవాడిని. అంత చిన్నప్పుడే నాకు అంత పిచ్చి మహేష్ బాబు అంటే. సినిమాలు ఇష్టపడేలా చేసిందే నాకు మహేష్ బాబు అని చెప్పొచ్చు. ఎందుకంటే 2000s అందరూ ఒక ఫార్మాట్ బేస్డ్ సినిమాలు చేస్తూ ఉంటే ఐ ఫీల్ మహేష్ బాబు అన్న వాజ్ ది ఓన్లీ పర్సన్ హూ వాజ్ ట్రయింగ్ టు టెల్ us దట్ లేదురా, సినిమాలు ఇలా కూడా ఉంటాయి, సినిమాలు ఇలా కూడా తీస్తారు, వేరే వేరే రకంగా వేరే వేరే జానర్స్ ఉంటాయి సినిమాలో. ఆగస్ట్ మహేష్ అన్న పుట్టినరోజు, ఆ రోజు ఆగస్ట్ 9th అతడు మరియు మహేష్ అన్న పుట్టినరోజుని మరింత ఘనంగా జరుపుకుందాం అని చెబుతూ ట్రైలర్ ఒకసారి చూసేద్దాం. 3, 2, 1 లెట్స్ గో. ప్రొఫెషనల్ చేశాడు. ఇది పేరేంటి? పార్థవ్. నా మనవడు. ఏం పార్దు, నన్నే మర్చిపోయావా? నేను పార్దు, నీ పద్దుని. అది పోర్టబుల్, నేను ప్లాస్మా. వాడిని చూడగానే నోరు వదిలేసి చూస్తూ నించుంటావు. ఏం చెయ్యనే, వాడు బాగుంటాడు మరి. నీకే చెప్పేది. పార్దు, అదే నీ వయసులో నేను కోడితే గోడ బద్దలైపోయేది తెలుసా? నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. మస్త్ అయిపోతావు. అట్లాంటిది మరి పుల్న్యాయ ఆట ఆడాలంటే మస్త్ అయిపోతావు. వీడు చంపడు, మటర్ వేరే వాడు చేస్తాడు. ఎవడు? గత 5-6 సినిమాలు సరిగా పేర్లేదు మహేష్ బాబు అన్నవి. కానీ SSMB 29 వస్తుంది, ఇక చూసుకుందాం. కానీ SSMB 29 తర్వాత పొర్రపాటున SSMB 30 వంగాతో పడితే కానీ మీకు ఉంటదిరా, ఇండియా దూల తీర్చేస్తాడు. 2003 నుంచి 2013 దాకా చూసిన మహేష్ బాబుని మీరు మళ్ళీ చూస్తారు. ఆ గత వైభవాన్ని మీకు మళ్ళీ చూపిస్తాడు. అతడు గురించి ఎంత మాట్లాడినా తక్కువే. టీవీలో వచ్చినప్పుడల్లా నేను కాసుకొని చూసేవాడిని మొత్తం. మ్యాక్స్ ఒక మ్యాట్నీ షో వేసేవారు మా టీవీలో ఆ రోజుల్లో. దాన్ని నేను చర్చ్ నుంచి వచ్చి కూర్చుంటే ఐ యూస్ టు వాచ్ ది హోల్ ఎంటైర్ సినిమా. డైలాగ్స్ లో అన్ని నాకొక్కడి కాదు, ఐ గెస్ హోల్ తెలుగు యువతకి అతడు మూవీ డైలాగ్స్ బై హార్ట్ అయి ఉంటాయి.
మాస్టర్ క్లాస్ సినిమాని డెలివర్ చేశారు మాకు త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ అన్న. అతడు అతిథి, ఒక్కడు, మురారి, ఈ 4 సినిమాల ఆల్బమ్స్ లో ఉన్న ప్రతి పాట నా ప్లేలిస్ట్ లో ఉంది. మనీష్ శర్మ గారు అయితే హాస్ గివెన్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వర్క్స్ టు మహేష్ అన్న తన కెరియర్ లో. అతడు పాటలు అయితే నాకు అన్ని తెలుసు, అన్ని బాహెట్లో ఉండే, అన్ని లూప్ లో విన్నా నేను. లెట్స్ సీ అంటిల్ నెక్స్ట్ టైం. త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ అన్న, థ్యాంక్ యూ ఫర్ దిస్ సినిమా అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ మూవీ. Your fanboy here.